రానా పెట్టిన ఫుడ్ స్టోరీస్ లా నాన్ వెజ్ స్టోరీ కూడా ఒకటి. సో ప్రజెంట్ ఇదంతా కూడా నాన్ వెజ్ ఐటమ్స్ సేల్ చేసే కౌంటర్ అనమాట. చాలా డిఫరెంట్ వైడ్ వెరైటీస్ ఉన్నాయంటే సరే చూద్దామని వచ్చిన. ఇక్కడ మనం చూస్తుంటేనే ఫస్ట్ మనకి ఈ బోర్డు చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఫీడ్ గ్రాస్, హార్మోన్ ఫ్రీ అండ్ పర్ఫెక్ట్లీ టెండెడ్, డెలివర్ ఎక్స్పెక్టేషన్ అని పెట్టిరు. అంటే గ్రాస్ అండ్ హార్మోన్ ఫ్రీ ఉండే సంబంధించిన కౌంటర్ అని చెప్పేటట్టు పెట్టిన లాగా అనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ ఏమేమి ఫుడ్ ఉన్నాయని చూద్దాం. సో ఈ కౌంటర్ వచ్చేసి కంప్లీట్లీ సీ ఫుడ్ సంబంధించి. సో సీ ఫుడ్ కనిపిస్తుంది మనకి, రకరకాల చేపలు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ సీ బాసిల్, ఇండియన్ అండ్ రూప్ చాంద్ ఇవన్నీ కూడా మనం చేపల మార్కెట్లో కనిపిస్తాయి కదా. సో అట్లాంటి వైడ్ వెరైటీస్ ఇవన్నీ పెట్టిరు. అయితే దీని వెనకాలనే మనకు ఇంకొక సెషన్ కనిపిస్తుంది కదా. అసలు ఇది పెట్టింది కేవలం డిస్ప్లే కోసం మాత్రమే. సో ఎవరైనా కావాలి అని అనుకుంటే సేమ్ పీస్ వాళ్ళు బిల్ చేసి ఇస్తారు, వాళ్ళు కట్ చేసి క్లీన్ చేసి ఇస్తుంటారు అనమాట. ఇట్లా చేపలకు సంబంధించి చేపలతో పాటు రొయ్యలు ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇగో ఎంట్రకాయలు కూడా కనిపిస్తున్నాయి మనకి. సో ఇది కంప్లీట్ గా స్కిన్ లెస్, బోన్లెస్ ఇష్టపడే వాళ్ళకు స్కిన్ లెస్, బోన్లెస్ తో కూడా రెడీ చేసి పెట్టిరు. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే వెంటనే వాళ్ళు కంప్లీట్ చేసిస్తారు. ఆల్రెడీ అవో చేపలు గుట్టుట్ల పళ్ళ మనకు కనిపిస్తారు లోపల. అండ్ దాంతో పాటు సీ ఫుడ్ తో పాటు ఇంకేమున్నాయంటే మటన్, చికెన్, దాంతో పాటు పోర్క్ ఎక్కువ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో డిఫరెంట్ వెరైటీస్, అంటే కొంతమంది మీట్ బాల్స్ ఇష్టపడుతుంటారు అండ్ దాంతో పాటు కబాబ్స్ ఇష్టపడుతుంటారు కదా. సో అవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టారు. సో అవి అన్ని కూడా రెడీమేడ్ ఫుడ్ అనమాట ఇది. సో రెడీ టు కుక్, ఇంకా మనం దాన్ని మసాలా గిషాలా ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇవన్నీ కూడా రెడీ టు ఈట్. అండ్ ఇక్కడికి వచ్చేసి ఎగ్, సో చికెన్ చూసినాం, మటన్ చూసినాం, ఫిష్ చూసినాం, తర్వాత పోర్క్ చూసినాం కదా. అండ్ వచ్చిన తర్వాత మనకి ఎగ్స్ కనిపిస్తాయి. సో ఈ ఎగ్స్ కూడా ఇక్కడ చూడండి, 1 egg 1 India. అండ్ వీళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం పెట్టుకున్నారండి. వి సే నో టు యాంటీబయాటిక్స్, బ్యాడ్ ఆర్డర్, కెమికల్ రెసిడ్యూస్, గ్రోత్ ప్రమోటర్స్, హెవీ మెటల్స్. అంటే ఫీడింగ్ ఇచ్చే కోళ్ళకి ఇవేవి కూడా లేకుండా చూసుకుంటున్నాం. సో ఇవేవి లేకుండా ఇక్కడ గుడ్లు అనేవి అమ్మకాలు జరుపుతున్నాం. సో ఇందులో ఎన్ని గుడ్లు ఉన్నాయంటే 1 2 3 4 6 గుడ్లు ఉన్నాయి. అంటే హాఫ్ డజన్ గుడ్లు వచ్చేసి మనకి ఇక్కడ ఎంత అంటే 84 రూపీస్. సో పెద్దగా బయటతో కంపేర్ చేస్తే హై రేంజ్ ఆఫ్ రేట్ అయితే ఏం కనిపించట్లేదు. 84 రూపీస్కి 6 గుడ్లు. సో ఇదంతా కూడా నాన్ వెజ్ సెక్షన్. అండ్ దీంతో పాటు ఇక్కడ క్లాత్ సెక్షన్ డిఫరెంట్ గా ఉంది, పర్ఫ్యూమ్ సెక్షన్ డిఫరెంట్ గా ఉంది. అండ్ దాంతో పాటు న్యూట్రిషన్ తో పాటు ఉండే న్యూట్రిషన్ సెక్షన్ డిఫరెంట్ గా ఉంది, ఫ్రూట్ సెక్షన్ డిఫరెంట్ గా ఉంది. సో ఇట్లా ప్రతి ఒక్క సెక్షన్ డిఫరెంట్ గా ఉంది. ఏ సెక్షన్ లో చూసినా కానీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్యాకింగ్ కావచ్చు, వైడ్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అనమాట. చలో